హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను గోందు లడ్డూలు చేసి చూపిస్తాను. చూడండి, ఇది గోందు వేయించుకోవాలి ఇట్లా. ఇంకా అన్నీ వేయించి చూపిస్తాను, ఒక్కొక్కటి వన్ బై వన్. వాటికి ఏమేం కావాలో కూడా చూపిస్తాను. చూడండి, ఇదిగో ఇట్లా వేగిపోయింది, ఇది రెడీ అయిపోయింది. ఇది చూడండి, ఇట్లా వేగాలి. ఇది రెడీ అయిపోయింది. తర్వాత ఇంక అన్నీ చూపిస్తాను వన్ బై వన్. ఇదిగో నెక్స్ట్ నువ్వులు వేయించుకోవాలండి. నువ్వులు ఇవి 1/2 కేజీ. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. లైట్ కలర్ వస్తే ఇవి చిట్టపటలు ఆడతాయి. చూస్తుండండి. ఇగో నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇప్పుడు జీడిపప్పు, వాల్నట్స్, పిస్తా అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఇలా నెయ్యిలో వేయించుకోవాలండి. చూడండి, ఫస్ట్ ఏమో నువ్వులు వేయించుకొని పక్కన పెట్టుకున్నాము. ఇది గోందు, ఇదంతా ఇట్లా స్మాష్ చేసుకోవాలి, మెత్తగా చేసుకోవాలి. బెల్లం ఇట్లా తురుముకోవాలి. తర్వాత ఇవి డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇగో చూడండి, బాదం, జీడిపప్పు అన్నీ ఇట్లా నెయ్యిలో వేయించుకోవాలి. నెయ్యిలో వేయించుకుంటే నెయ్యి ఫ్లేవర్ బాగా బాగుంటుంది అన్నమాట. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఇవి తీసి పక్కన పెట్టేసుకొని పల్లీలు వేసుకుందాం. పల్లీలు 1 కప్ వేసుకుందాము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. బెల్లం కూడా మొత్తం తురుముకోవాలండి. అంతా తురుముకొని అది కేజీ బెల్లం, 1/2 కేజీ నువ్వులు, 1/2 కేజీ పల్లీలు, ఇవన్నీ కలిపి 1/2 కేజీ. మొత్తం టోటల్గా డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి 1/2 కేజీ, మొత్తం కలిపి కేజీ. మొత్తం కేజీ బెల్లం. నెక్స్ట్ చూడండి, పల్లీలు వేయించుకోవాలండి. ఇదిగో డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకున్నాము. నువ్వులు, ఇదిగో గోందు అంతా మెత్తగా చేసుకున్నాము. ఇదిగో బెల్లం తురుముకున్నాము. ఇప్పుడు ఈ పల్లీలు వేయించుకుందాం. పల్లీలు వేయించుకున్న తర్వాత అన్నీ మిక్సీ పట్టి లడ్డు చేసి చూపిస్తాను.
చూడండి ఇట్లా మిక్సీ వేసి పెట్టుకున్నానండి. అన్నీ డ్రై ఫ్రూట్స్, నువ్వులు, పల్లీలు, గోందు, బెల్లం. ఇగో ఇట్లా లడ్డూలు చుట్టుకోవాలి. చూడండి ఇట్లా ఎంత బాగా వస్తున్నాయో చూడండి లడ్డు. హెల్తీ అండి, అన్నీ డ్రై ఫ్రూట్స్ కదా. గోందు కూడా నడుము గట్టి పడుతుంది, చాలా మంచిది హెల్త్కి. చూడండి అన్నీ చేసిన తర్వాత చూపిస్తాను. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను గోంద్ డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశాను. అవి ఎలా చేశానో క్వాంటిటీ ఎంతో చెప్తాను. గోంద ఒక 100 గ్రామ్స్ తీసుకున్నాను. గోందు 100 రూపీస్ అండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వాల్నట్స్, బాదం, జీడిపప్పు, పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, ఇవన్నీ అన్నీ 100 రూపీస్. పిస్తా, వాల్నట్స్ అన్నీ, నువ్వులు ఒక పావు కేజీ, పల్లీలు ఒక పావు కేజీ, బెల్లం 1 కేజీ. అవన్నీ గోందు ఇవన్నీ వేయించుకోవాలండి. వేయించుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ లాగా చేసుకోవాలి. బెల్లం కూడా మిక్సీ చేసేసి అందులో కలిపేసేయాలి. తర్వాత లడ్డు చేసుకోవాలి. ఇదిగో చూడండి, నాకు 1 కేజీ మొత్తం అన్నీ కలిపి 1 కేజీ బెల్లం, డ్రై ఫ్రూట్స్, వాల్నట్స్ అన్నీ కలిపి 1 కేజీ. నాకు ఇన్ని లడ్డూలు వచ్చినాయి చూడండి. కేజీ బెల్లం, కేజీ అన్నీ డ్రై ఫ్రూట్స్, పల్లీలు, నువ్వులు, డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇన్ని లడ్డూలు అయినాయి చూడండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. చిన్న పిల్లలకి ఎవరికైనా కూడా చాలా మంచిది. డ్రై ఫ్రూట్స్ కదండి. గోంద డ్రై ఫ్రూట్స్ లడ్డు చూడండి ఎలా ఉందో. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. మీరు కూడా తయారు చేసుకోండి. హెల్త్ మంచిది, చాలా మంచిది హెల్త్కి. ఓకేనా అండి, బాయ్.